పెద్దపల్లి జిల్లా మంతల్లోని పుట్టపాక గ్రామంలో గ్రీన్ ఫీల్డ్ రహదారి పనులు చేస్తుండగా రైతులు అడ్డుకున్నారు. పరిహారం చెల్లించకుండా వేసిన పంటను తొలగిస్తూ దౌర్జన్యం చేయడం ఏంటంటూ రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు నచ్చజెప్పి పరిహారం వచ్చేలా సహకరిస్తామని గోదావరి ఖని ఏసీపీ రమేష్ కలెక్టర్ వద్దకు పోలీసు వాహనాల్లో రైతులను తీసుకెళ్లారు. ఎకరానికి ₹1 కోటి విలువ ఉన్న భూములను గ్రీన్ ఫీల్డ్ హైవే పేరుతో ఎకరానికి 20 లక్షల పరిహారం చెల్లిస్తూ అన్యాయం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 5 నెలల క్రితం జిల్లా కలెక్టర్ పుట్టపాక గ్రామ పంచాయతీకి వచ్చి అందరికీ అకౌంట్లో డబ్బులు వేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు అకౌంట్లో డబ్బులు పడలేదని, అధికారులు చుట్టూ తిరిగినా పట్టించుకోవట్లేదని రైతులు వాపోయారు. గ్రీన్ ఫీల్డ్ హైవే స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు ఇదే సమస్య. స్టార్టింగ్ ఎట్లయిందో కూడా మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా అప్పుడు ఈ పుట్టపాక మెయిన్ రోడ్కున్న ల్యాండ్స్ ఒక్కొక్కటి ఎకరానికి కోటి చిల్లర ఉండే ల్యాండ్స్ కూడగొట్టుకొని 20 లక్షలకు ఎకరంతో కట్టించారు. దానికి కూడా దిగమింగుకొని బాగా ఇంట్లో ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాల నుంచి వెళ్ళి మెయిన్ రోడ్ భూములు బాగా కాస్ట్లీ ఉన్న భూములకు ఏదో రకంగా మమ్మల్ని ఏదో భయపెట్టా లేకపోతే మంచి చెప్పా ఒప్పించిన దానికి కూడా కొంతమంది పేమెంట్స్ తీసుకున్నారు. ఫర్దర్గా సెకండ్ వచ్చేసరికి మొన్న ఒక 4-5 నెలల క్రితము కలెక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చి గ్రామ పంచాయతీలో కూర్చుండి ఆయన కూడా ఏమనంటే వాస్తవంగా మీకు ఎక్కువ నష్టం జరుగుతుంది, పుట్టపాక మెయిన్ రోడ్డు ల్యాండ్స్ కాబట్టి కోటి చిల్లర ఉన్న ల్యాండ్స్ మీకు నష్టం జరుగుతుంది, మీకు ఏదో విధంగా న్యాయం చేస్తాము, ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి ప్రతి కొన్ని మిస్సింగ్ అయిన స్ట్రక్చర్స్ కానీ రీఎస్టిమేషన్ అంటే అప్పుడు R&B వాళ్ళు లేకుండా డైరెక్ట్ NH వాళ్ళు వచ్చి ఎస్టిమేషన్ వేస్తే చాలా తక్కువ వచ్చింది. ఒక దాదాపు కట్టుకుంటే 50 లక్షల అయ్యే ఇల్లుకి 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు వేసిన పరిస్థితి. మాది 379 సర్వే నెంబర్లో 20 గుంటల భూమి పోతుంది. 4 గుంటల అవకతవకలు ఉన్నాయంటే అది ఇప్పటికి కూడా సమస్య క్లియర్ కాలేదు. ఎన్నోసార్లు కలెక్టరేట్ ఆఫీస్ దగ్గరికి RDO దగ్గరికి ఎన్ని అర్జీలు పెట్టినాయి, అక్కడ పేపర్లు పక్కకు పడేసారు, కానీ ఇప్పటికి కూడా సమస్య క్లియర్ కాలేదు. మా బోర్ ఉన్నది రికార్డు కాలేదు. పైసలు ఏదైతే ఉన్నాయో ఫస్ట్ అవార్డు చేసిర్రు, పైసలు ఎంత వచ్చేటివి ఉన్నాయో అవి క్లియర్ చేయకుండా పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఇష్టం ఉన్న దౌర్జన్యం చేసి గుంజి పడేసుకుంటా ఆల్రెడీ అంతకుముందు పొలం అప్పుడే రెంచు తీసిరు పొలంలోకి వెళ్ళి, మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి ఇస్తారు. మాకు తగిన న్యాయం జరగాలి. ఏదైతే పైసలు ఇచ్చి పని చేసుకుంటే ఓకే, కానీ పైసలు ఇవ్వకుండా ఇదే పని చేసుకుంటా ప్రతి సంవత్సరం 4 సంవత్సరాల నుంచి ఇదే స్టోరీ రిపీట్ అవుతుంది. కలెక్టర్ గారి దగ్గర నుంచి RTO చేంజ్ అవుతాడు, MRO చేంజ్ అవుతాడు, చెప్తారు ఇట్లనే వస్తారు, దాటించుకొని పోతారు, పని మందం దాటించుకొని పోవుడు, మళ్ళీ తర్వాత వీళ్ళు చేసే పనులు చేస్తారు. మేమేమో చెప్పులు అరుగుతానే అక్కడ తిరిగి ఆఫీసుల చుట్టూ తిరిగి ఇక్కడనైతే